ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేసినట్టే ప్రతి సంవత్సరము ఈ సంవత్సరము 2026కి గాను మొదటి నేషనల్ లోక్ అదాలత్ ఈ నెల 28వ తారీఖుకి ఇక్కడ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయబడినాయి. మరి అందుకు గాను 2340 కేసులు ఐడెంటిఫై చేశాము. ఐడెంటిఫైడ్ వాటిలో కూడా అన్నిట్లో కూడా మనం నోటీసెస్ ఇష్యూ చేయడం జరిగింది. అందులో 1337 కేసుల్లో నోటీసెస్ ఆల్రెడీ పార్టీస్కి కూడా అందినాయి. మరి మన దగ్గర ఈ రోజు నుంచి అంటే మనకి 28వ తారీఖునే కాకుండా రేపు ఎల్లుండి ఎప్పుడు వచ్చినా సరే మేము అన్ని కేసెస్ సెటిల్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఆల్రెడీ మొత్తము ఈ డిస్ట్రిక్ట్ వైడ్ బెంచెస్ కూడా వేయడం జరిగింది. మనకి రాజీకి తగ్గ ఎటువంటి కేసు అయినా సరే ఈ లోక్ అదాలత్కి వచ్చి సెటిల్ చేసుకోవచ్చు. మీకున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి ఇందులో సెటిల్ చేసుకుంటే అంటే కోర్ట్ ఫీజు ఏదైతే ఉంటుందో అది సివిల్ మ్యాటర్స్లో పే చేసిన కోర్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ జరుగుతుంది. మరి ఇది ఈ సెటిల్మెంట్ లోక్ అదాలత్ త్రూ చేసుకుంటే మరి అది విన్ విన్ సిచ్యుయేషన్ ఫర్ బోత్ ది సైడ్స్. కోర్టులో కేసెస్ మనము ఆర్గ్యుమెంట్స్ అయిపోయి మొత్తం ట్రయల్ జరిగి ఆర్గ్యుమెంట్స్ అయ్యి చేసినప్పుడు ఒక కేసు ఒక సైడ్ గెలిస్తే ఇంకొక సైడ్ ఓడిపోతారు. కానీ ఇట్లాంటి ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే మాత్రం రెండు పార్టీస్ కూడా సంతోషంగా ఉండే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న తగాదాలు ఏవైతే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానివ్వండి, అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళు లేదా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు అలాంటి కేసులు, అలానే భార్యాభర్తలకి సంబంధించి మరి ఏమైనా రాజీ పడాలి అని అనుకుంటే మరి ఇది ఒక మంచి అవెన్యూ టు కమ్ అండ్ సెటిల్ ది మ్యాటర్స్. వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలు ఏవైనా ఉంటే మరి అవన్నీ మేము అవకాశం ఇస్తాము. వాళ్ళు మాట్లాడుకొని మరి సెటిల్ చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించి కలిసి వెళ్తే బాగుంటుందని మేము అంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. సో ఇది 28వ తారీఖున అలాంటి కేసెస్ ఏవైనా ఉన్నా కూడా రావచ్చు. అలానే చెక్ బౌన్స్ కేసులు కానివ్వండి, అలానే బ్యాంక్కి సంబంధించినటువంటి మ్యాటర్స్ ఏవైనా ఉంటే అవి ఎల్ఓపి ల్యాండ్ ఎక్విజిషన్ ఓపీ మ్యాటర్స్ అండ్ చిన్న చిన్న అంటే కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ కేసెస్ అన్నీ కూడా సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. నమస్కారం.